ఏపీ గవర్నర్ను మాజీ సీఎం జగన్ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ నేతల అరెస్టులు తదితర అంశాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు వాళ్ళంతా కూడా. ఏపీ గవర్నర్ను మాజీ సీఎం జగన్ కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రాజకీయ పరిణామాలు, అట్ ద సేమ్ టైం వైసీపీ నేతల అరెస్టుల గురించి మాట్లాడడానికి వీళ్ళిద్దరూ కూడా గవర్నర్ని కలిసినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ కేసు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అలాగే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా రోజుకొక పేరు తెర మీద తీసుకురావటం, కొత్త కొత్త వ్యక్తుల పేర్లు ఇన్వాల్వ్ చేయటం, కొంతమంది సాక్షులని భయపెట్టి బెదిరింపులకు పాల్పడి వారిని దాంట్లో ఇన్వాల్వ్ చేయటం, అలాగే తదితర అంశాలకు సంబంధించి కూడా మాజీ సీఎం జగన్ భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు అలాగే ప్రస్తుతం గవర్నర్ అబ్దుల్ నజీర్కి సంబంధించి కూడా ఇటీవల ఆయన కొంత అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా గవర్నర్ పరామర్శించడంతో పాటు అలాగే భవిష్యత్తు అంశానికి సంబంధించి ఇటీవల ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే కొన్ని మీడియా సంస్థలకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేస్తారు అని చెప్పి విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు వ్యవహారానికి సంబంధించి కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి జగన్ సతీమణి భారతిరెడ్డి ఉన్నారు. సో ఆ సంబంధించిన డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్పకి సంబంధించి సోదాలు నిర్వహించడం, అలాగే నిన్న మొన్న భారతీయ సిమెంట్స్లో సోదాలు నిర్వహించడం తదితర అంశాలకు సంబంధించి కూడా గవర్నర్తో భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ భేటీలో పలు కీలకమైన అంశాలు, ముఖ్యంగా లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే సత్తెనపల్లి సమీపంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సంఘటన కావచ్చు, అలాగే పోలీసులకు సంబంధించి కూడా వ్యవహరిస్తున్న తీరు, ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ విషయంలో భద్రతాపరమైన విషయాలు, అలాగే తాడేపల్లి ఆయన నివాసం సమీపంలో జరుగుతున్న వరుసగా ప్రమాదాలు, ఇటీవల కొన్ని ప్రమాదాలు జరగడం, అలాగే కొంతమంది వ్యక్తులు ఆయన నివాసంపై కొబ్బరి మట్టలు, కొబ్బరి తాటి ముంజ లాంటి విసిరివేయటం, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, పూర్తి స్థాయిలో అదుపు తప్పాయి అనే అంశానికి సంబంధించి కూడా సో ఆయన ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే జగన్కి సంబంధించిన దంపతులు జగన్, ఆయన సతీమణి ఇద్దరు కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్తో కూడా భేటీ అయినట్టు తెలుస్తాం. దాదాపుగా 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా లిక్కర్ కేసు అంశానికి సంబంధించి కూడా వీరి మధ్య ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తామని, దాంతోపాటుగా ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక త్వరలో జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తామని సత్తాస్. అయితే శివ, ప్రెసెంట్ ఈ మీటింగ్ మనం ఏపీ పాలిటిక్స్లో ఎటువంటి టర్న్స్ తీసుకువస్తాయని అనుకోవాలి? అట్ ద సేమ్ టైం ఈ మీటింగ్కి సంబంధించి టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుంది అనుకోవాలి? సాధారణంగా చూసుకుంటే ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు హోదా, అంటే ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు కానీ సో ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి కూడా ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గవర్నర్తో భేటీ అనేది సర్వసాధారణంగానే టీడీపీ నేతలు అయితే చూస్తూ ఉన్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ కేసులో జరుగుతున్న శరవేగ పరిణామాలు, ఆ తర్వాత అనేక అంశాలకు సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, ప్రతి అంశం కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు ఏలు చూపించే పరిస్థితి కనిపించడం. సో ఈ అంశాలకు సంబంధించి కూడా కావాలనే రాజకీయ దురుద్దేశంతో తన వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా కొంతమంది అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారు. సో దీనిపై జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా గవర్నర్ కోరే అవకాశం కనిపిస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే లిక్కర్ కేసు వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే గవర్నర్తో జగన్ దంపతుల భేటీ అత్యధిక ప్రాధాన్యత అయితే సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సత్తాస్. Right, thank you, Shiva.